మొదటిగా ఇక్కడ వచ్చిన జగనన్న అభిమానులందరికీ, ఆంధ్ర తెలంగాణ అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. జగనన్న ఇక్కడ ఫస్ట్ టైం 23 నెలల తర్వాత రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. జగనన్నని చాలా కాలం తర్వాత చూడాలనుకున్నాము, కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఖచ్చితంగా చూసినాము. ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ దాకా ర్యాలీగా తీసుకొచ్చినాము. కొన్ని రోజులు అన్న బయటకు వస్తాడు. మళ్ళీ జగనన్న ఈ రోజుతో అంటే ఇంతకు ముందు హైదరాబాద్కి వచ్చి ఈ రోజుకు దాదాపుగా 23 నెలలు అవుతుంది. అంటే 2 సంవత్సరాలు దాదాపు అవ్వబోతుంది. తెలంగాణ ప్రభుత్వంలో ఇంత అభిమానం ఉందని మేము వచ్చే వరకు మాకు తెలియదు. ఇప్పుడు మీరే చూస్తున్నారు. 2029లో ఎలక్షన్ లో అక్కడ కూటమి గాని 88 మ్యాజిక్ ఫీవర్ దాటగానే జగనన్న అభిమానులు రప్పా 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 అని చేయడం ఖచ్చితంగా అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ 2.0 లోడింగ్ స్టార్టింగ్ అయ్యింది. రప్పా రప్పా అంటే మీ 2029లో మీ 151 సీట్లు ఎలాగ 51 వచ్చిందో ఇప్పుడు 175 2029లో జరుగుతుంది. ఇప్పుడు కూటమి చేస్తున్న అక్రమాలు జగనన్న మీద గాని ఆయన కార్యకర్తల మా మీద గాని చేస్తున్నారు. ఇంతకు డబల్ చేయబోతున్నాము. దాని పేరే రప్పా రప్పా. మీరు అంటున్నారు కదా రప్పా రప్పా అంటే దానికి అర్థం ఏంటంటే ఈ 1.5 years 2 years లో మా కార్యకర్తలు ఎంతమంది బలయ్యారు, మా 5 years లో ఎంతమంది ఖచ్చితంగా వరకు 2.0 వేగా ఉంటుంది. ఇప్పటికైనా తెలుసుకోండి. 2029 నుంచి 2034లో కర్మగారి జగన్ వచ్చిందా? ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. అన్ని ప్రజా పాలన చేయండి. 2029లో మీరే మాకు పోటీ. మీ జర్నలిజంలో నిజాయితీ ఉండాలా? ఇలా 2029 నుంచి 30 వరకు జగనన్న పాలన వేరేలా ఉంటుంది.